ప్రేక్షకులకి అందరికీ నా నమస్కారం. నమస్కారం ప్రసాద్ గారు. ఫస్ట్ వెంకటకృష్ణ గారు, యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా సార్ సినిమా ఇండస్ట్రీతో మీకు పరిచయాలు బాగా ఉన్న వ్యక్తిగా సార్ మీరు ఇంట్రోలోనే చాలా క్లియర్ గా చాలా బాగా చెప్పారు. మీ ఇంట్రోనే చాలా క్లియర్ గా ఉంది. కాకపోతే ఇక్కడ నేను మీకు మీ ద్వారా ప్రేక్షకులకు కానీ ప్రజలకు కానీ చెప్పాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ బ్లాక్ మనీ, వైట్ మనీ అవన్నీ గతంలో ఎప్పుడో ఉండేవి సార్ ఒకప్పుడు. ఇప్పుడు ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంటే సార్. ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ ఎవరు క్యాష్ గా తీసుకోవట్లా. 100 రూపాయలు తీసుకొని, 1,00,000 రూపాయలు తీసుకొని, 1,00,00,000 రూపాయలు తీసుకొని అకౌంట్ లోనే తీసుకుంటున్నారు. దానికి తగ్గట్టు అకౌంట్స్ చూపిస్తున్నారు. అంతేగాని మీరు గతంలో మీరు చెప్పినట్టు కొంతమంది పొలిటీషియన్స్, కొంతమంది నిర్మాతలకి ఫైనాన్షియల్ సపోర్ట్, మీరు అన్నట్టు బినామీ అనుకోండి, ఏదన్నా అనుకోండి, అట్లా జరిగిన ఇన్సిడెంట్లు గతంలో ఉన్నాయి ఒక 10-15 సంవత్సరాల ముందు. ఇప్పుడు ఎప్పుడైతే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిందో, ఎప్పుడైతే రెమ్యునరేషన్ పెరిగినాయో, ఎప్పుడైతే ఫిగర్లు బయటకు వస్తున్నాయో, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఇంకొకటి కూడా నేను చెప్పదలుచున్నాను. ఇప్పుడు ప్రతి టికెట్ ఆన్లైన్ సేల్, ప్రతి ఇండియాలో ప్రతి రాష్ట్రంలోనూ ఆన్లైన్ సేల్ అకౌంట్. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, మా చేతులు మేమే కట్టేసినట్టు, మేమే చేతులారా ఇట్లా ఫాల్స్ పబ్లిసిటీ చేసుకుని, అది హీరోలకి మెప్పు తీసుకురావడానికి అనండి, హీరోల్ని డప్పు కొట్టడానికి అనుకోండి, మీరు ఎట్లా అన్నా అనుకోండి. ఇప్పుడు నిన్న మొన్న ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఇప్పటి వరకు 1,800 కోట్లు పుష్ప 2కి కలెక్ట్ అయింది అన్నారు. 1,800 కోట్లు కలెక్ట్ అయితే ఆ సినిమాని ఎంతమంది ఆడియన్స్ చూశారు, ఎంత కలెక్షన్ వచ్చింది, ఆన్లైన్ టికెటింగ్ అంతా లెక్కలు ఉంటాయి క్లియర్ గా. ఇప్పుడు 1,800 కోట్లు అనేది వెంకటకృష్ణ గారు, అది గ్రాస్ కలెక్షన్. దానిలో ఎవ్రీ స్టేజ్, టికెట్ సేల్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూటర్ టు ఎగ్జిబిటర్, ఎగ్జిబిటర్ టు ప్రొడ్యూసర్, ప్రొడ్యూసర్ టు ఆర్టిస్టులు, ఎట్ ఎవ్రీ స్టేజ్ జిఎస్టి ఎఫెక్ట్ అవుతుంది వెంకటకృష్ణ గారు. అది ఎవరు దాచేది కాదు, అకౌంట్ లెక్కల్లో మార్చి చూపించేది కాదు. అలాగే జిఎస్టి పోయిన తర్వాత ఎగ్జిబిటర్ థియేటర్ రెంట్ పోవాలి. థియేటర్ రెంట్ పోయిన తర్వాత డిస్ట్రిబ్యూటర్ షేర్ పోవాలి. డిస్ట్రిబ్యూటర్ కూడా షేర్ పోయి, డిస్ట్రిబ్యూటర్ కమిషన్ కూడా తీసుకున్న తర్వాత ప్రొడ్యూసర్ చేతికి ఎంత వచ్చింది అనేది లెక్క. 1,800 కోట్లు కలెక్షన్ లో ప్రొడ్యూసర్ చేతికి ఎంత వచ్చింది అనేది మాకు లెక్క. ఎంత కాస్ట్ అయింది, ఎంత ఇదైంది అనేది కొన్ని డాంబికాలు మాట్లాడుకుని, మీరు అన్నది నేను ఒప్పుకుంటాను. వచ్చిన కలెక్షన్ లో ఎవరు షేర్ ఎంత, థియేటర్ షేర్ ఎంత, ప్రొడ్యూసర్ షేర్ ఎంత, ఇవన్నీ ఉంటాయి. నేను ఒప్పుకుంటాను. నేను కొంచెం నాకు కూడా దాని మీద ఐడియా ఉంది. అయితే మీరు ఇప్పుడు అక్కడ చూస్తున్నారు, మీరు స్క్రీన్ మీద 1,830 కోట్లు పుష్ప 2కి వచ్చినట్టుగా ఒక పోస్టర్ చూస్తున్నారు. ఖచ్చితంగా 1,830 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ పడింది అంటే, ఇన్కమ్ ట్యాక్స్ అయితే 1,830 కోట్లు ఎప్పుడు వచ్చింది, ఎక్కడెక్కడ వచ్చింది, ఎక్కడెక్కడికి పోయిందని అయితే ఆరా తీస్తుంది కదా. అది 1,830 కోట్లు వచ్చింది వాస్తవమా, లేదా డంబాసారాల కోసం, గొప్పల కోసం వేసుకున్నారా అనేది కూడా ఇంపార్టెంటే. గొప్పల కోసం వేసుకుంటే తాగినోడు కట్టాలి, తాళపునని కట్టాల్సిందే కదా. వెంకటకృష్ణ మీరు చెప్పినట్టు వాళ్ళు అనౌన్స్ చేసినట్టు 1,830 కోట్లు గ్రాస్ వచ్చి ఉంటుంది. ఆఫ్టర్ ఆల్ డిడక్షన్స్ ప్రొడ్యూసర్ చేతికి ఎంత వచ్చింది, ఎంత కాస్ట్ అయింది, ఎంత లాభం వచ్చింది, ఎంత ట్యాక్స్ కట్టాలి. ఇంకొకటి విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ఒక ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడంలో, ఇట్లాంటి న్యూస్ రావడంలో మేము ఎవరిని బ్లేమ్ చేయట్లేదు. కానీ అసలు ఈ ప్రస్తుతం పుష్ప 2 కలెక్షన్ కానీ, సంక్రాంతికి వస్తున్న కలెక్షన్ కానీ, దానికి 230 కోట్లు 9 రోజులు వచ్చిందని చెప్పారు. అవన్నీ గ్రాస్ కలెక్షన్. అలా నుంచి మా అసెస్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కి సబ్మిట్ చేయాల్సింది మార్చ్ ఎండింగ్ వరకు బుక్స్ క్లోజ్ చేసి మీకు సబ్మిట్ చేయాలి. మీకు మా ఇన్వర్డ్, అవుట్వర్డ్ పేమెంట్స్ అన్ని మీకు లెక్కలు చెప్తాం. ఎక్కడన్నా ఆ లెక్కలు చూసి మీకు ఏమైనా డౌట్ వస్తే ముందు ఆ ప్రొడ్యూసర్ని అడగాలి. ఈ పబ్లిసిటీ, ప్రచారం, డాంబికాలు, సినిమా వాళ్ళకున్నంత పబ్లిసిటీ అందరికీ మా తర్వాత పొలిటీషియన్స్ కే పబ్లిసిటీ ఉంటుంది. బట్ మా పబ్లిసిటీయే టాప్. నేను అనుకుంటాం ప్రజానికానికి బాగా అట్రాక్ట్ అయ్యేది. 1,830 కోట్లు కలెక్ట్ అయింది. 9 రోజుల్లో సంక్రాంతికి వస్తున్నా 230 కోట్లు కలెక్ట్ అయిందని చెప్పుకోవటానికి ఆ హీరోల్ని మెప్పు పొందటానికో, లేకపోతే
మా సినిమాని మేము బూస్టప్ చేసి ఫాల్స్ పబ్లిసిటీ ఇచ్చుకొని ఇట్లా ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేసుకుని చేసి మా తప్పులు మేమే బయటికి తెలియజేస్తాం. మీ గతంలో ఎందుకండి అసలు మీకు అలా తెలుసు ఎందుకు వెంకటేశ్వర చేయాలి?